సంతోష్ అండి, పెరుమాళ సంకీస, డోర్నకల్ మండలం, మహబూబాద్ జిల్లా. రైతులు ఒకవైపు యూరియా కష్టాలతో, మరొక వైపు రైతు బంధు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి గత ఎలక్షన్లో 15,000 రూపాయల ఎకరానికి రైతు బంధు ఇస్తానని చెప్పి మోసం చేసి ఇప్పటివరకు మార్చి నెల వస్తున్నా ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదండి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు రైతు బంధు వచ్చేది. ఇప్పుడు పంటకు కాకుండా ఎలక్షన్కి కూడా రైతు బంధు ఇవ్వట్లేదు. అనేక కష్టాలు పడుతున్న రైతాంగానికి వెంటనే రైతు బంధు రిలీజ్ చేయాలని చెప్పేసి రైతాంగం తరపున కోరుకుంటున్నాం. రైతు బంధు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం రైతులు చెప్పక మానరు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మాది. ఈ వరి పొలం వేయటం జరిగింది. రైతుకి అనేది రైతు బంధు అనేది ఇవ్వాలి తక్షణమే. దప్పదప్పాలుగా వేయటం వల్ల రైతు ఇబ్బంది పడుతున్నాడు. ఈ పోయిన గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంటు రైతు బంధు అనేది కంటిన్యూగా 2 పంటలకు కూడా సకాలంలో అందించేది. అట్లా ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో అందియట్లేదు. ఆ రైతుకి కంపల్సరిగా రైతు బంధు ఇస్తేనే రైతు బాగుపడతాడు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ముక్కుచూటుగా పోతున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కిపోయి ఈ టైం ప్రకారం రైతు బంధు వేయట్లేదు. 15,000 రూపాయలు వేస్తానని దపదపాలుగా కట్ చేసి వేస్తున్నాడు. అట్లా కాకుండా కొంతమందికి వేస్తుంది ఈ రైతు బంధు. తప్పనిసరిగా రైతులందరికీ ఈ రైతు బంధు వేయాలి. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారికి మేము కోరుతున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలము. నా పేరు డెక్కా చంద్రశేఖర్. ఒక రైతుని. నేను వేసంగి పంట ఒక 4 ఎకరాలు వేసాను, మొక్కజొన్న ఒక 3 ఎకరాలు వేసాను, మిర్చి తోట ఒక 4 ఎకరాలు వేసాను. మన కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతు బంధు అని వేస్తానని కాలయాపన చేస్తూ ఇన్ని రోజులైనా ఇంకా రైతు బంధు వేయలేదు. రైతులు చాలా నిరాశగా చూస్తున్నారు. ఈ రైతు బంధు ఈ గవర్నమెంట్ ఆలోచించి తక్షణమే రైతు బంధు వేయాలని కోరుతున్నాము. అది కాక రైతు బంధు డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేవని, పోయిన గవర్నమెంట్లనే ఖజానా లేదు అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. గవర్నమెంట్ ఖజానా ఉందా లేదని తెలియక మరి మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఫామ్ చేసిన తర్వాత కూడా అది ఖజానా లేదని రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు తెలియదా మన గవర్నమెంట్లో ఎంత ఉంది ఎంత లేదు, ఈ ఇవ్వగలమా ఈ పథకాలు? ఈ మన రైతు బంధు అనేది 15,000 రూపాయల సంవత్సరానికి 15,000 ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏమీ లేదని చేతులెత్తే ప్రయత్నం చేస్తున్నారు.